ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము నుండి మనం ధ్యానం చేసుకుని పోయే వాగ్దానం ఏమిటంటే, భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అనే వాగ్దానాన్ని దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని యెహోవా దూత యెహోవా చెప్పిన మాటగా అబ్రాముకు తెలియజేస్తున్నట్లు ఆదికాండము 22వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దూత యెహోవా చెప్పిన మాటగా అబ్రాముకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఈ సందర్భాన్ని ముందుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రామును పరిశోధించెను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుడు అబ్రామును పరిశోధిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు అబ్రాముకి ఒక పరీక్ష పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాము యొక్క విశ్వాసానికి దేవుడు ఒక పరీక్ష పెట్టారు. అబ్రాములో ఉన్న సమర్పణకు దేవుడు ఒక పరీక్ష పెట్టారు. అంతేకాకుండా ఈ పరీక్ష సాదాసీదా పరీక్ష కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తీవ్రమైన స్థాయిలో అబ్రాము యొక్క విశ్వాసము సమర్పణ ఎటువంటిదో తెలుసుకోవడానికి దేవుడు పెట్టిన పరీక్ష ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరీక్ష ఏమిటని మనం ఆలోచిస్తే కనుక ఆదికాండం 22వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 2వ వచనంలో మనకు ఒక విషయం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అబ్రాముకి దేవుడు ఇక్కడ పెడుతున్న పరీక్ష ఏమిటంటే, తన కుమారుని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు దహన బలిగా అర్పించమంటూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు అబ్రాము గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రాము జీవితంలో 3 కఠినమైన పరీక్షలు పెట్టారు. ఆ 3 కఠినమైన పరీక్షలు అబ్రాములో ఉన్న విశ్వాసాన్ని, అబ్రాము దేవునికి లోబడేవాడిగా ఉన్నాడో లేదో, అబ్రాములో ఉన్న సమర్పణ ఎటువంటిది దేవుడు తెలుసుకోవడానికి 3 కఠినమైన పరీక్షలు దేవుడు అబ్రాముకు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ 3 పరీక్షలలో అబ్రాము సఫలీకృతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అబ్రామునకు పెట్టిన మొదటి విశ్వాస పరీక్ష ఏమిటంటే, దేవుడు ఏమంటారంటే అబ్రాముగా ఉన్నప్పుడు ముందు అబ్రాము పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆ సందర్భంలో అబ్రాముకి ఏ పరీక్ష పెట్టారంటే, తన కుటుంబాన్ని తన బంధువులని అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించబో దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రాముతో మాట్లాడతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గొప్ప విశ్వాస పరీక్ష. ఎందుకంటే దేవుడు ఏమంటూ ఉన్నారంటే అబ్రాముతో, నీ కుటుంబాన్ని విడిచిపెట్టమంటున్నారు. తన కుటుంబాన్ని విడిచిపెట్టు, తన బంధువులందరినీ విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి అబ్రామును వెళ్ళమంటూ ఉన్నారు. ఆ దేశము పరిస్థితులు అబ్రాముకు తెలియదు, ఆ దేశము ఏమిటో కూడా అబ్రాముకు తెలియదు. కేవలం దేవుని మాటలు బట్టే అబ్రాము ఏం చేశాడంటే, దేవుని మాటలకు లోబడి దేవుడు చెప్పినట్లు తన కుటుంబాన్ని అంతటినీ విడిచి దేవుని మాటకు లోబడి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇది మొదటి విశ్వాస పరీక్ష. ఇందులో అబ్రాము సఫలీకృతుడయ్యాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి తన కుటుంబాన్ని తన బంధువులందరినీ విడిచిపెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చూపించిన దేశానికి అబ్రాము వెళ్ళాడు. దేవుని ఆశీర్వాదాలను లక్ష్య పెట్టాడు కాబట్టి దేవుని మాటకు లోబడిన అబ్రాముని అక్కడ మనం చూస్తుంటాం. మొదటి విశ్వాస పరీక్షలో అబ్రాము సఫలీకృతుడయ్యాడు. 2వ విశ్వాస పరీక్ష ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రాముకి ఇచ్చిన వాగ్దానము. ఏ వాగ్దానం అంటే, తన సంతానాన్ని దేవుడు దీవిస్తానన్నారు. కానీ ఆ సంతానాన్ని పొందుకోవడానికి 25 సంవత్సరాలు నిరీక్షణతో అబ్రాము ఎదురు చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
25 సంవత్సరాలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. వాగ్దానాలని దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు కొన్ని దినాల్లో పొందుకోకపోతేనే చాలు దేవుడు ఎక్కడున్నాడని మాట్లాడే చాలామంది క్రైస్తవులు మనకు కనబడుతూ ఉంటారు. కానీ అబ్రాహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని 25 సంవత్సరాలు నిరీక్షణతో కనిపెట్టాడు. దేవుడు అబ్రాముకి సంతానాన్ని ఇస్తానన్నారు. ఆ సంతానాన్ని బహుగా దీవిస్తాను, ఆశీర్వదిస్తానన్నారు. కానీ దేవుడు అక్కడ అబ్రాముకి పెట్టిన పరీక్ష ఏంటంటే అబ్రాములో ఉన్న ఓర్పు, అబ్రాములో ఉన్న విశ్వాసం ఎటువంటిదో తెలుసుకోవడానికి దేవుడు అబ్రాము యొక్క ఆశీర్వాదాన్ని కొంత ఆలస్యం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ అబ్రాము విశ్వాసాన్ని కోల్పోలేదు. 25 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూచాడు. 25 సంవత్సరాలు నిరీక్షణతో కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. రెండవ విశ్వాస పరీక్షలో కూడా అబ్రాము సఫలీకృతుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మూడవ విశ్వాస పరీక్ష ఎంతో కఠినమైనది, తీవ్రమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు తనకిచ్చిన సంతానాన్ని అంటే ఇస్సాకుని దహన బలిగా దేవుడు అర్పించమంటూ ఉన్నారు. ఈ సందర్భమే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకుని దేవుడు దహన బలిగా అర్పించమన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాము పరిస్థితి అక్కడ మనం ఆలోచిస్తే కనుక ఎన్నో సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూచాడు దేవుని వాగ్దానం కొరకు. దేవుడు వాగ్దాన పుత్రుడిని అబ్రాముకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నారంటే నీ కుమారుడిని దహన బలిగా అర్పించు అని అబ్రాముకు పెట్టిన తీవ్రమైన కఠినమైన విశ్వాస పరీక్ష ఈ పరీక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ సందర్భంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రాము దేవుని మాటకు లోబడి ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తుంటే గనక నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకియ్య విను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ మాట యెహోవా దూత అబ్రాముకు చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో యెహోవా దూత దేవుడైన యెహోవాకి అంతేకాకుండా అబ్రాముకి మధ్యవర్తిగా ఉన్నట్లు మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అబ్రాము వెనుకడుగు వేయలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే చూసుకుంటారనే ఆలోచనతో, ఆ ఉద్దేశంతో, ఆ విశ్వాసంతో అబ్రాము ఏం చేశాడంటే తను పొందుకున్న నిరీక్షణతో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత పొందుకున్న వాగ్దాన పుత్రుడిని కూడా దహన బలిగా అర్పించడానికి అబ్రాము సిద్ధపడ్డాడు. అంటే ఈ విశ్వాస పరీక్షలో కూడా అబ్రాము గెలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ విశ్వాస పరీక్షలో కూడా అబ్రాము సఫలీకృతుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భం మనం చూస్తున్నప్పుడు మనకు తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే అబ్రాము దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. అబ్రాము దేవునిలో మంచి నమ్మకంగా విశ్వాసంగా ఉన్నాడు. అబ్రాము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రాము దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు. గనుకనే దేవుడు అబ్రాముకి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 22వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనబడుతుంది. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని అబ్రాముకి ఇస్తూ ఉన్నారు. అబ్రాము దేవుని మాట విన్నాడు. అబ్రాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రాముకు దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో అబ్రాము సఫలీకృతుడయ్యాడు. అబ్రాము దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. అబ్రాము దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే దేవునికి ఎంత ప్రథమ స్థానాన్ని అబ్రాము తన జీవితంలో ఇచ్చాడో, దేవునికి ఎంతగా లోబడ్డాడో ఈ విశ్వాస పరీక్షలు బట్టి మనం తెలుసుకోగలం. కనుకనే దేవుడు ఇస్తున్న అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే నిన్ను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తున్నాం, భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి. నీ బట్టి, అంతేకాకుండా నీ సంతానాన్ని బట్టి, నీలో ఉన్న విశ్వాసం బట్టి, నీలో ఉన్న లోబడే తత్వము, నీలో ఉన్న నమ్మకము బట్టి, అంతేకాకుండా నీ సంతానాన్ని నేను ఏం చేస్తానంటే భూలోకంలోని జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంచుతానండి. ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఆ దినాన్ని దేవుడు అబ్రాముకి ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుని మాటకి ఎవరైతే లోబడతారో, దేవుని మాట ఎవరైతే వింటారో, దేవునికి వారి జీవితాల్లో ఎవరైతే ప్రథమ స్థానాన్ని ఇస్తారో, దేవుడు కోరే ఆత్మీయత ఎవరైతే కలిగి జీవిస్తారో, దేవుడు విశ్వాస పరీక్షలు పెట్టినప్పుడు ఆ విశ్వాస పరీక్షలో ఎవరైతే సఫలీకృతులు అవ్వగలుగుతారో, దేవునిలో నమ్మకంగా విశ్వాసంగా ఎవరైతే ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటూ ఉన్నారు. వారిని ఆశీర్వదించడమే కాకుండా వారిని, వారి సంతానాన్ని ఈ లోకంలో ఉన్న అందరికీ ఆశీర్వాదకరంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రపంచంలో ఉన్న భూజనులందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు ఆశీర్వదిస్తున్నని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచుతారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ సంతానాన్ని కూడా ఆశీర్వాదకరంగా అనేకులకు దేవుడు ఉంచుతానంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే మనల్ని, మన పిల్లల్ని ఒక అద్భుతమైన వాగ్దానం, అంటే అద్భుతమైన ఆశీర్వాదం, మన సంతానాన్ని
వాగ్దానాన్ని దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ఎవరైతే దేవుడు కోరే ఆత్మీయత కలిగి ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారిని దేవుడు ఆశీర్వదించి, వారి సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి, వారిని దేవుడు ఏం చేస్తానంటూ ఉన్నారంటే, ఈ భూలోకంలోని జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకుంటారంటే, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే దేవునిలో విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారం చేయడానికి ముందుకు రాగలుగుతారో, ఎవరైతే దేవుడికి ప్రథమ స్థానాన్ని వారి జీవితాల్లో ఇస్తారో, ఎవరైతే దేవుని యందు మంచి విశ్వాసం కలిగి ఉంటారో, నమ్మకంగా దేవునిలో ఉంటారో, వారు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు చూడగలరు. వారు ఆశీర్వదించబడతారు, వారి సంతానం ఆశీర్వదించబడుతుంది. వారిని వారి సంతానాన్ని దేవుడు ఏం చేస్తారండి, భూలోకంలోని జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంచుతారంటూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించి దేవుడు కోరే ఆత్మీయతను కలిగి వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి నీవు ఆ దినాన్ని అబ్రాహాముకు ఒక విశ్వాస పరీక్ష పెట్టినప్పుడు ఆ విశ్వాస పరీక్షలో గెలిచి నీకు నమ్మకంగా నిలబడి నీకు తన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి నీ మాట విని నీ మాటకు లోబడి నీవు పెట్టిన విశ్వాస పరీక్షలో సఫలీకృతుడైనందుకు నీవు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం గురించి దినాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. మరి ఈ దినాన్ని వాగ్దానమైన ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో నీకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి నీలో గొప్ప విశ్వాసం కలిగి వారు జీవించి నీ మాటకు లోబడే ఆత్మీయత కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని అనగా వారు ఆశీర్వదించబడేలా, వారి సంతానం కూడా ఆశీర్వదించబడేలా నీ వల్ల, అంతేకాకుండా వారిని వారి సంతానాన్ని దేవా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని వారి జీవితాలు పొందుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాలలో పనులన్నింటిలో తొడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.